హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో సమయం శాశ్వతం కాదు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అచ్యుతాపురంలో జమీందార్ జగన్నాథం అంటే తెలియని వారుండరు. అంత మంచి పేరు ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతనికి. దానికి తోడు ఈ రోజుకి అతనికి డబ్బుకి లోటు లేకుండా ఉంది. అలా అని అతనిది అదృష్టం ఒక్కటే కాదు, తెలివితేటల్లో కూడా ఆ జగన్నాథాన్ని కొట్టడం ఎవ్వరి వల్ల కాదు. తను తన బుర్రకు పదును పెట్టి ఒక అంచనా వేసినా, ఆలోచన చేసినా అది ఖచ్చితంగా ఫలించే తీరుతుంది. ఒకసారి పొరుగురులో ఉండే సోమేశ్వరం అనే దూరపు బంధువు వచ్చి, బావా, జగన్నాథం బావా, మొత్తానికి నువ్వు చెప్పినట్టే అయింది బావా. ఆ సత్తిగాడికి ఆ పొలం గట్టు వ్యవహారంలో సంబంధం ఉండుంటుందని చెప్పావు కదా. ఉంది బావా. ఆడికి ఆ వ్యవహారం తేలగొడితే తాయిలం ఇస్తానని పురమాయించారంట. తీరా నువ్వు చెప్పినట్టు మాట తిరగేసేపాటికి ఈడెక్కడ దొరికిపోతాడో అని భయమేసి నా కాడకొచ్చి విషయం ఒప్పేసుకున్నాడు. ఏదైనా బావా, నీ బుర్రే బుర్ర బావా. ఆవలిస్తే పేగులెక్కెట్టేస్తావు. ఒరేయ్, ఇవాళ ఉపాసం ఉన్నాన్రా. నువ్వలా మునగ చెట్టెక్కించేసావనుకో, నేను కింద పడిపోయినా ఆడిపోతాను అంటూ బావని ఆట పట్టించాడు. ఈ విధంగా తెలివితేటలు, చమత్కారం దండిగా ఉన్న జమీందార్ జగన్నాథం దగ్గర ఎన్నో ఏళ్లుగా ఒక నమ్మకమైన పాలేరు పనిచేస్తున్నాడు. వాడి పేరు సుబ్బడు. ఒకరోజు సుబ్బడు వచ్చి తన యజమానితో, అయ్యా, ఆ సాధువులోరు మన ఊరేపు వచ్చినప్పుడు చెప్పమన్నారు కదేటి. ఈ పొద్దు ఆరు ఆశ్రమం కాడికొచ్చినారంట. మరి దర్శనంకి ఏర్పాట్లు చేయమంటారేటి? భలేటోడివిరా. సాములూరిని కలవడానికి ఆలోచించాలా ఏంటి? ఎంబటే ఏర్పాట్లు చేసేయి అని చెప్పి తన ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోయే ఆ సాధువు గురించి విని చాలా కాలంగా ఆయన్ని కలవాలని, తన తృప్తి కొద్దీ ఆయనకి ఏవేవో కానుకలు సమర్పించుకోవాలని చూస్తున్నాడు జగన్నాథం. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చేసరికి తమ తోటలో నుండి మిగలమగ్గిన సపోటాలని సుబ్బడి నెత్తిన మోయిస్తూ ఆ సాధువు దగ్గరకు బయలుదేరాడు. అలా సాధువు దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయన ముందు కూర్చున్నాడు. అప్పుడు ఆ సాధువు, చాలా సంతోషం నాయనా. నీ గురించి తరచూ వింటూనే ఉంటాను. మంచితనం, దయాగుణం ఉన్న నీలాంటి వారు ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు. మొత్తానికి ఆ భగవంతుడు నీకిచ్చిన మానవ జన్మని సార్థకం చేసుకుంటున్నావు. అదే కొనసాగించు. సరే స్వామి, ఏదో నాకు తోసింది ఇచ్చుకున్నారని వచ్చాను. ఈ సపోటాలు మన తోటలయ్యే స్వామి, వీటిని తీసుకోండి. సుబ్బడు, వాటిని అక్కడెట్టి సాములూరికి దండం పెట్టుకో. మనం బయలుదేరదాం అని సుబ్బడికి చెప్పాడు. సుబ్బడు ఆ పళ్ళబుట్టని అక్కడ పెట్టి ఆ సాధువుకి దండం పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సాధువు వాళ్ళని ఆపి, చూడు నాయనా, ఎందుకనో నీకు ఒక కానుక ఇవ్వకుండా పంపకూడదనిపిస్తుంది. అందుకే నీకు ఇప్పుడే ఒక కానుక ఇస్తానుండు అని తన పక్కనున్న వెండి భరణంలో ఒకటి తీసి అతని చేతికి ఇచ్చి, చూడు జగన్నాథం, నీకు ఇది ఎందుకు ఇవ్వాలనిపించిందో తెలీదు, కానీ నువ్వు జీవితంలో అత్యంత కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, మానసికంగా కృంగిపోతున్నాను అని అనుకున్నప్పుడు దీన్ని తెరువు. నీకు, నీ మనసుకు ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పడంతో ఆ వెండి భరణి తీసుకుని జగన్నాథం, సుబ్బడు అక్కడ్నుంచి వెళ్ళబోతుండగా సుబ్బడిని సాధువు ఆపి అతనికి కూడా ఒక వెండి భరణి ఇచ్చాడు. అది ఇచ్చాక ఇలా అంటున్నాడు, చూడు బాబూ, నీ మనసులో ఉన్న అన్ని కోరికలు నాకు తెలుస్తున్నాయి. కాబట్టి త్వరలో అవన్నీ తీరే మార్గం దొరుకుతుంది. అందుకే నీకు ఈ కానుక ఇస్తున్నాను. నువ్వు విపరీతమైన ఆనందంలో ఉన్నప్పుడు, ఇప్పటి వరకు జీవితంలో ఇలాంటి ఆనందం చూడలేదనుకున్న క్షణం నువ్వు ఈ కానుకను తెరిచి చూడు
అని చెప్పడంతో సుబ్బడి కూడా తన కానుకని తీసుకుని యజమాని వెంట బయలుదేరాడు. అలా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పటిలాగానే తమ జీవితాలు యథావిధిగా సాగిపోతున్నాయి. కానీ అనుకోకుండా కొన్నాళ్ల తరువాత తెలివైన జగన్నాథం వేసిన ఒక అంచనా తప్పింది. దాంతో అతనికి భారీగా నష్టం వచ్చింది. అప్పుడు ఆ నష్టాన్ని పూడ్చాలంటే తను చాలా ఆస్తులని కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి దయనీయమైన పరిస్థితి అతను పుట్టి బుద్ధెరిగాక చూడలేదు. అందుకే డీలా పడిపోయాడు అతను. మరోవైపు సుబ్బడి పరిస్థితి మరోలా ఉంది. అతని జీవితంలో ఉన్న కష్టాలకి చెల్లుకాలం వచ్చిందా అన్నట్టు అతనికి ఉన్న 2 ఎకరాల పొలం ఉన్న చోటులో ఒక్కసారిగా ధరలు బాగా పెరిగిపోవడంతో అప్పటికి తమ పొలానికి ఉన్న ధరకి 4 గింతలు ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కోవడానికి చాలా మంచి బేరం ఒకటి వచ్చింది. ఆ విషయం తెలిసి సుబ్బడు ఆనందంగా తన భార్యతో ఇలా అంటున్నాడు. ఏమే ఇదెన్నావేటి? మన పొలం చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఎవడో పిచ్చిమారాజు కొంటున్నాడంట. అందుకు 4 గింతలు ఎక్కువ ధర ఇచ్చైనా కొంటాడంట. అందుకే మనకు ఎందుకు కొరగాని ఆ పొలాన్ని అమ్మి పడేస్తానే. ఆ వచ్చే డబ్బుతో ఓ 15 ఎకరాలు కొనిపడేసి ఒక చక్కటి ఇల్లు కట్టేసుకొని మిగిలిన డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళని ఆళ్లకాళ్లకాడ ఈళ్లకాళ్లకాడ పడుంటాం చెప్పు. అసలు నా జీవితంలో ఇట్లాంటి రోజు వత్తదని నేను కలలో కూడా అనుకోలేదే. నా పొలవేటి అంత విలువ పెరగటివేంటి? అదేటయ్యా అట్టా అంటావు? నువ్వు పని మానేస్తే అయ్యగారికేటి చెప్తావు? ఏంటే అయ్యగారికి చెప్పేది? ఆయన కాడ పనిసేనాకే పుట్టానా ఏటి నేను? పిచ్చిదానా, నా కాడ డబ్బుంటే నేనే 10 మందిని పనిలో ఎట్టుకుంటాను కానీ నేను పని చేయటమేటి? ఇంకా ఆ కూలి బతుకు నాకెందుకు? అస్సలు ఇయ్యాల నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనే. ఆ దేవుడికి ఏ దయ పుట్టిందో నా మొఖాన ఎంత అదృష్టం రాశాడు అని అనుకున్నాడో లేదు. ఆనందంగా ఉన్నప్పుడు తెరిచి చూడమని సాధువు ఇచ్చిన వెండి భరణి సంగతి గుర్తొచ్చి దాన్ని తెచ్చి భార్యకు ఇచ్చి తెరవమన్నాడు. ఆమె తెరిచి చూడగా అందులో ఒక చీటీ ఉంది. తనకొచ్చిన కొద్దిపాటి చదువుతో సుబ్బడి భార్య ఆ చీటీ చదువుతూ, ఇదేటయ్యా ఇందులో ఇదుంది? ఈ క్షణం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో, నిజం తెలుసుకోరా పిచ్చివాడా అని అంటదేంటి? ఏమయ్యో, ఇదేదో ఆ దేవుడు వేసిన అడ్డుపుల్లలా ఉందయ్యా. మళ్ళా ఓ పాలి ఆలోచించు. పెద్దోళ్ళు ఇచ్చిన పొలం అమ్ముకుంటే ఇబ్బందులు పడతామేమో అంది. ఆ మాట విన్నాక సుబ్బడు బాగా ఆలోచించాడు. నిజంగా తనకి వచ్చిన బేరం ప్రకారం ఆ ఉన్న పొలాన్ని అమ్మేసుకుంటే ఆ కొన్నవాడు మోసకారి అయితే అప్పుడు తన పరిస్థితి ఏంటి అనే భయం వేసింది. ఈ క్షణం శాశ్వతం కాదు అంటే ఇప్పుడు ఉన్న ఆనందం పోయి అప్పుడు మళ్ళీ కష్టాల్లో పడతామేమో అనిపించింది. ఓ చిన్న అవకాశం కనపడకాని కళ్ళు నెత్తెనెక్కి ఇన్నాళ్ళు తిండి పెట్టిన యజమానినే చులకన చేసి మాట్లాడిన తన దుర్బుద్ధిని అతను తిట్టుకుని జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. కష్టమో సుఖమో ఏదైనా వస్తూ పోతుంటాయి. వాటి కోసం ఆశపడ్డం బాధపడ్డం చేయకూడదు అని ఆ సాధువు తనకి ఆ చీటీ ఇచ్చాడని అర్థమైంది. మరోవైపు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జగన్నాథం చాలా దిగులు పడిపోయాడు. తనకి తగిలిన దెబ్బ కోలుకోలేనిదని బాధపడుతున్న సమయంలో, అవును, జీవితంలో కృంగిపోయిన సమయం వచ్చినప్పుడు తెరవమని ఆ సాధువులూరు ఇచ్చిన కానుక ఉంది కదా, కొంపదీసి అందులో ఏదైనా పరిష్కారం ఉండొచ్చా అనుకుని ఆ భరణి తెరచి చూస్తే అతనికి కూడా ఈ క్షణం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో, నిజం తెలుసుకోరా పిచ్చివాడా అని ఉంది. అది చూసిన జగన్నాథం ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, ఏ కష్టమైనా సుఖమైనా వస్తుంటాయి పోతుంటాయి. అట్టాటిది నేనేటి ఎట్టా దిగాలైపోయాను? అసలు ఆ సమస్య యాడ మొదలైంది? దీనికి నేను చేసిన ఏ తప్పు కారణమయ్యుంటాది అనుకుని బాధని పక్కన పెట్టి మొత్తం సమస్యని సింహావలోకనం చేసుకోసాగాడు.
అలా తను చేసిన పొరపాటు ఎక్కడో అతనికి తెలిసిందే. అందుకే తనకున్న అవకాశం పరిధిలో ఆ సమస్యకి పరిష్కారం వెతికి తెలివితో కదపాల్సిన పాములను కదిపాడు. దాంతో మొత్తం ముంచేస్తుంది అనుకున్న సమస్య కొంత నష్టాన్నే మిగిల్చిపోయింది. అలా ఒకే రకమైన వాక్యం రాసి ఉన్న భరణిలు అందుకున్న ఇద్దరు వ్యక్తులకి జీవితం అంటే కష్టమో సుఖమో కాదు కాబట్టి ఆలోచించి అడుగు వేస్తే కష్టమైన సుఖమైన మనల్ని అంటిపెట్టుకోకుండా ఒక అనుభూతిలాగా మారిపోతుంది. అది ఒక అనుభవాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.